గత 2 రోజుల క్రితం నిర్మల్ జిల్లాలోని బ్రహ్మపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుపై ప్రేమతో పసికందులతోనే బడికి వచ్చిన అక్కలు అనే వార్త ఈ కథనానికి స్పందించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ చిన్నారులు నలుగురికి 25,000 రూపాయల చొప్పున మొత్తం ₹1,00,000 బ్యాంక్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన టీం నిర్మల్ జిల్లాకు వచ్చి విద్యార్థుల కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు దుస్తులతో పాటుగా పాదరక్షకులను అందజేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాల మేరకు పాఠశాలకు వచ్చి విద్యార్థుల కుటుంబ సభ్యుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి మరింత సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థులు దయనీయ పరిస్థితిని మీడియా ద్వారా గమనించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆర్థికంగా కుటుంబానికి ఆదుకోవడానికి రావడం ఆనందంగా ఉందని మండల విద్యా అధికారి సిద్ధా పద్మ అన్నారు. ఇక నిర్మల్ పట్టణానికి వచ్చి వారి కుటుంబానికి అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బ్రహ్మపురి ప్రాథమిక పాఠశాలలో 4 విద్యార్థినులు అతి పేదరికంతో పాఠశాలకి వస్తున్నారు. ఈ యొక్క పాఠశాలలో చాలామంది పేద విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఈ 4 విద్యార్థులది చాలా దయనీయమైన స్థితి. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కడు పేదరికంతో తన పనులను చేసుకుంటూ విద్యార్థులను ఈ పాఠశాలకి పంపిస్తే ఇక్కడున్న ఉపాధ్యాయ బృందం కూడా చాలా చొరవ చూపుతూ విద్యార్థుల యొక్క పరిస్థితిని మీడియాకి తెలియజేయడం, మీడియా ద్వారా శ్రీ దానం నాగేందర్ గారి యొక్క సన్నిహితులు టీం మెంబర్స్ అందరూ కూడా సార్ స్పందించి విద్యార్థుల కోసం ₹1,00,000 కూడా నగదు డిపాజిట్ చేయడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి కావలసినటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో నిత్యావసరాలకి సంబంధించిన సరుకులు, పిల్లలకి చెప్పులతో సహా ఇంత పర్సనల్ ఒక కేర్ అటెన్షన్ తీసుకొని అంత దూరం నుంచి ప్రభుత్వ బడిలో పిల్లల పరిస్థితి ఇది గ్రహించి ఒక పెద్ద మనసుతోని సార్ వాళ్ళ టీం మెంబర్స్ని ఇక్కడికి పంపించడం, చాలా దూరమైనప్పటికీ వచ్చి ఇక్కడ పరిస్థితులను తెలుసుకొని వీళ్ళు ఇలా సహాయం చేసినందుకు వీరందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు ముందుకు రావాలి. అలాగే సొసైటీలో ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం, పేరెంట్స్ భాగస్వామ్యం పెరిగితే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చాలా బలోపేతం అవుతాయి అనడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇలాగే మీరు ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ దానం నాగేందర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్లో పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్తో మాట్లాడి నిన్న ఒక విషయము టీవీలలో రావడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్పందించి అక్కడ పిల్లలకు స్కూల్ తల్లిదండ్రులకు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉంది, వాళ్ళని చదవడానికి కూడా ఇబ్బంది ఉందని సార్లు తెలపడంతో వార్త చూసి రిపోర్టర్స్కి ఫోన్ చేసి కనుక్కోవడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అని తెలియజేశారు. దాంతో వెంటనే ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆ 2 పిల్లలకి ఒక 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 55,000 డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా పిల్లలకు వేసుకోవడానికి బట్టలు, చెప్పులు, ఇంకా వాళ్ళకు కావాల్సిన రేషన్ కూడా పంపించడం, వంట సామాన్ కూడా పంపించడం జరిగింది.